మాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయి ఏడాది అవుతుంది. అయితే ఆయన మరణానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంకా చాలామందిలో కూడా అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రవీణ్ది హత్యనంటూ ఇప్పటికీ కొంతమంది వాదిస్తున్నారు. ప్రమాదమేనని గతంలో తేల్చేశారు పోలీసులు. బైక్ ప్రమాదం వల్ల చనిపోయాడంటే పోలీసులు చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు, నిర్ధారించారు. అయినా మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపణలు ఆపడం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జీవి శ్రీరాజ్. ప్రవీణ్ మృతిపై మళ్ళీ విచారణ చేయాలంటున్నారు కొందరు. సరిగ్గా ఏడాది క్రితం పాస్టర్ మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరు దగ్గర బుల్లెట్ బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇవాళ రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ఏర్పాటుకు కొంతమంది సన్నాహాలు చేస్తున్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణం మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదమేనంటూ పోలీసులు తేల్చారు. ఇట్స్ క్లియర్లీ డ్రంక్ అండ్ డ్రైవ్. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ దారిలో పలుమార్లు మద్యం కొనుగోలు చేసి ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయాలై మరణించినట్లు సీసీటీవీ ఫుటేజ్ పోస్టుమార్టం ఆధారంగా పోలీసులు ధృవీకరించారు. సో ఇది ఏపీ పోలీస్ ఇచ్చినటువంటి క్లారిటీ. ఇక మార్చి 24న రాజమండ్రి ప్రయాణంలో కీసర టోల్ ప్లాజా దగ్గర బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ మద్యం మత్తులో ఉన్నారు. సో ప్రవీణ్ మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు, ప్రయాణంలో అదుపు తప్పి పడిపోతున్న దృశ్యాలు అన్నీ కూడా సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మృతికి కారణం రోడ్డు ప్రమాదంలో తలకు జరిగిన తీవ్ర గాయమంటూ ఇతర దురుద్దేశాలేం లేవంటూ వైద్యులు కూడా ధృవీకరించినట్టుగా పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. సో పాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన, అలాగే హత్యగా చిత్రీకరించిన వారిపై కూడా పోలీసులు ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. సో ఈ కేసులో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు నిర్వహించారు. తర్వాత ఏపీ పోలీస్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందారు. దట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుగా వాళ్ళు నిర్ధారించారు. ఇట్స్ వెరీ క్లియర్. బట్ ఇంకా కూడా కొంతమంది 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్కి ఇవాళకి ఈ 1 ఇయర్కి సంస్మరణ సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వాళ్ళు దీన్ని మళ్ళీ రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు మళ్ళీ వ్యవహారం సర్దుమరిగింది. అయితే ఇవాళ ఏడాది సంస్మరణ సభ పేరుతో మళ్ళీ ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవనెత్తున్నారనేది మరొక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. రైట్, మా ప్రతినిధి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్ రాజమండ్రి నుంచి జాయిన్ అవుతున్నారు. శివశంకర్, పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం ఏడాది అవుతుంది, అంతా సర్దుమణిగింది, పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఏపీ పోలీసు చాలా క్లారిటీగా ప్రతి అంశానికి క్షుణ్ణంగా 5 టీములు విడిపోయి నెలల పాటు దాని గురించి ఇంట్రాగేషన్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, చాలామంది స్టేట్మెంట్లు తీసుకున్నారు, చాలా జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారిన వ్యవహారం. సో దీనిపై ఇప్పటికే ఈ వ్యవహారాన్ని ఇంకా పూర్తిగా కొలిక్కి తెచ్చారు, చిక్కుముడి విడిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ అయిన తర్వాత సంస్మరణ సభ పేరుతో మళ్ళీ కొంతమంది కొన్ని సందేహాలు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? శ్రేయపట్టికి ఈరోజు ఏదైతే ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో, పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ ఎత్తుగా ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయన వాగ్దాటి, ఆయన ఇచ్చిన ప్రసంగానికి పెద్ద ఎత్తున క్రిస్టియన్ కమ్యూనిటీలో అయితే పూర్తి స్థాయిలో అయితే అభిమానులు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కింద అయితే ముందుగా అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఎస్ఎఫ్ఎల్ రిపోర్టులు, అన్ని రిపోర్టులతో కలుపుకుని మొత్తం అత్యాధునిక టెక్నాలజీ అంతా వాడి ఏదైతే రోడ్డు ఆపోజిట్ లో ఉన్న బంక్, సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయన మద్యం తీసుకుంటూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రోడ్డు సైడ్ కి వెళ్లిపోయి ఆయన బైక్ కింద ఢీకొనడం, అక్కడ మృతి చెందడం అయితే జరిగిందని కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ అయితే ఈ రోజు ఆయనకి సంబంధించి సంస్కరణ సభ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇదైతే లూథర్ గౌరీ గ్రౌండ్ లో అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన సంస్కరణ సభనైతే ఆయన ఈ రోజు సాయంత్రం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా హర్షకుమార్ ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య, ఎక్కడో చంపి తీసుకొచ్చి పాస్టర్ ప్రవీణ్ ఇక్కడ పడిస్తారంటూ కూడా వాదిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈయనకి ఎప్పుడు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు, కానీ ఈ రోజు సంస్కరణ సభ నిర్వహించుకున్నట్టుగైతే పోలీసులు అనుమతించినట్టు ధన్యవాదాలు కూడా తెలిపిన పరిస్థితి నేపథ్యంలో ఎటువంటి అనుమానాలు మళ్ళీ రేకెత్తించబోతున్నారు. అదేవిధంగా నిన్న ఆయన ఈ సభ గురించి మాట్లాడుతూ కూడా ఒక పాస్టర్ ప్రవీణ్ ని చంద్రబాబు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అత్యంత
హేయంగా మాట్లాడారని కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే తాగుబోతు పాస్టర్ అంటూ కూడా మాట్లాడారని కూడా చెప్పుకున్న పరిస్థితి. అక్కడి నుంచి కూడా హైదరాబాద్ నుంచి తాగుతూ రాజమండ్రి వచ్చి యాక్సిడెంట్ గురైన చంద్రబాబు అన్నారంటూ కూడా హర్ష్ కుమార్ ఆరోపించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి సంస్కరణ సభకి వారి కుటుంబ సభ్యులను కూడా పిలవట్లేదని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం సభ ఏ విధంగా జరగబోతుంది, మళ్ళీ ఏదైనా అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడతారా, లేదంటే అది ఉన్న అనుమానాలని పాస్టర్ ప్రవీణ్ యొక్క అభిమానులకి చెప్తారా అని శివశంకర్, అంటే ఈ మీరు అంటున్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు ఈ విషయంలో పెద్దగా నోరు మెదిపినట్టుగా అనిపించలేదు. తర్వాత ఏపీ పోలీస్ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్తో అంతా సద్దుమణిగింది వ్యవహారం. కానీ మళ్ళీ ఈ సంస్మరణ సభ పేరుతో కొన్ని అనుమానాలు లేవనెత్తున్న ఈ సందర్భాన్ని అంటే మనం ఎలా చూడొచ్చు? అంటే కొంత ఉద్దేశపూర్వకంగా లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా ప్రయోజనాలు ఆశించి రాజకీయపరమైనటువంటి ఎందుకంటే ఇట్స్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని మళ్ళీ ఎందుకు ఈ రకంగా రేజ్ చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయా? చూసుకున్నట్లయితే రామదాస్, మనకి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఆయన కోర్టును కూడా అప్పీల్ చేసిన పరిస్థితి 5 లక్షల రూపాయలు పూర్తిగా అయితే దీనికి సంబంధించి కోర్టుకు సంబంధించి ఫీజు కూడా కట్టాలంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా పలు మాటలు ప్రస్తావించిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా అయితే ఈయన ఆ కేసుకు సంబంధించి ఫాలో చేస్తూనే ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంవత్సరం గడిచినా కూడా దీనిపై ఎటువంటి మార్పు రాలేదు. ఇదే విధంగా ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేవలం ఏదో ఒక హాట్ టాపిక్ ని తీసుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు అనేది అయితే కొంతమంది ఆలోచిస్తున్నప్పటికీ కూడా కొంతమంది పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఫాలోవర్స్ బిలీవర్స్ ఉన్నారో వారందరూ కూడా ఆ పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఆయన అసలు మద్యం తీసుకోరు, మద్యం అలవాటు లేని ఆయన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించారని ఎప్పటి నుంచి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం సంస్కరణ సభ ఎటువంటి మలుపు తీసుకోబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్. సో పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంలో ఇది చాలా సున్నితమైన అంశంగా ప్రభుత్వం పరిగణించింది. అందుకు తగ్గట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అనుమానాలు, ఆందోళనలు, ఇది ఒక రకంగా ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఆ తర్వాత దీన్ని వ్యవహారాన్ని ఇంకా అంతటితో సద్దుమణిగేలా చేశారు పోలీసులు. ఎందుకంటే చాలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలించి దర్యాప్తు చేశారు. తర్వాత చాలామంది స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఇంకా ఈ వ్యవహారం అనవసరంగా దీంట్లో ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టకుండా కూడా పోలీసులు అప్పటికే దాన్ని సెటిల్ డౌన్ కూడా చేశారు. ఎందుకంటే చాలా క్లారిటీగా పోలీసులు చాలా రోజుల పాటు శ్రమించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. సో దట్స్ ఓకే. బట్ ఇక్కడ మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఏడాది తర్వాత ఇప్పుడు అనుమతి ఇవ్వడం సంతాప సభ పేరుతో అంతవరకు బాగానే ఉంది. కానీ మళ్ళీ సంతాప సభలో మళ్ళీ ఏమైనా అనుమానాలు రేకెత్తించడం లేదా ఇతర రెచ్చగొట్టే రకమైనటువంటి ప్రసంగాలు ఇంకేదైనా ఇతరత్ర సున్నితమైన అంశాల జోలికి వెళ్తే కనుక ఇబ్బందికరంగా మారవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాటెవర్ ప్రస్తుతానికైతే ఈ సంస్మరణ సభకు సంబంధించి ఇవాళ రాజమండ్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ దీనికి సంబంధించినటువంటి లీడ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ బైక్పై వెళ్తుండగా రాజమండ్రి సమీపంలో ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారు. సో దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. సో ఇవాళ రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జరగబోతుంది. దీంతో మరొకసారి ఏడాది తర్వాత ఈ విషయంపై కొంత చర్చ అయితే జరుగుతుంది.